ఈ స్టోరీ ఒక నాస్తికుడి గురించి చెప్తుంది. ఒక సిటీలో నలుగురు మిత్రులు కలిసి నివసిస్తూ ఉంటారు. ఆ నలుగురు మిత్రులు ఒకానొక రోజు టూర్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. టూర్కి వెళ్దామని ప్లాన్ చేసుకొని వాళ్ళు ఎడారులు, అడవులు ఇంకా పర్వతాలు, ఎత్తైన పర్వతాలు తిరుగుతూ ఒక మంచు పర్వతం పైకి వాళ్ళు నలుగురు వెళ్తారు. ఆ నలుగురు వెళ్ళి వస్తూ ఉండగా నాస్తికుడు కింద జారి పడిపోతాడు. జారి పడిపోయేటప్పుడు అతను కొండ అంచు భాగాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అప్పుడు బాగా చీకటి నైట్ అయిపోతుంది. అప్పుడు తను భయం వేసి ఏడుస్తూ అరుస్తూ దేవుడా నన్ను కాపాడు అని అరుస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యి నా కుమారుడా నీకోసం నేనేం చేయాలి అని అడగగా అతను ప్లీజ్ గాడ్ సేవ్ మీ అని అంటాడు. అతను అలా అడగగానే దేవుడు రిప్లై ఇస్తాడు. దేవుడు నువ్వు పట్టుకొని ఉన్న కొండంచు భాగాన్ని వదిలేస్తే నువ్వు బ్రతుకుతావు అంటాడు. బ్రతుకుతావు అని చెప్పగానే అతను ఆ మాటలు విశ్వసించకుండా అంతే పట్టుకొని నిటారుగా ఉంటాడు. అతను పొద్దున చూడంగానే బాగా చల్లగా గడ్డగట్టకపోయి చనిపోయి ఉంటాడు. అతను దేవుడి మాటలు నమ్మకుండా ఉన్నాడు. అతను కానీ కింద బాగానే ఇంకో కొండ ఉంది. అతను కనుక అది వదిలేసి ఉంటే సురక్షితవంతుడు అయి ఉండేవాడు, మనతో పాటు బ్రతికి ఉండేవాడు. కానీ దేవుడి మాటలు విశ్వసించక అతను వదిలేయలేదు, అంతే పట్టుకొని చనిపోయాడు. ఈరోజు అతను దేవుని మాటలు నమ్మే ఉంటే మనతో పాటు చనిపోకుండా సురక్షితంగా ఉండేవాడు.